ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు వార ఫలితాల్లో 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఈ వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దానికంటే ముందుగా అసలు ఈ వార ఫలితాలు చెప్పాలంటే అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. సహజ ధనస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది వృషభ రాశిలో. అలాగే మనకి ఈ వారంలో చంద్రుడు మేషరాశి నుంచి మిథునం వరకు సంచరిస్తుంటాడు. అంటే 3, 4 తారీఖుల్లో మేషంలో, 5, 6 తారీఖుల్లోనేమో వృషభంలో, 5, 6, 7 తారీఖుల్లో, 8, 9 తారీఖుల్లో మిథునంలో సంచరిస్తుంటాడు. అలాగే వృశ్చిక రాశిలో అంటే సహజ అష్టమ స్థానంలో కేతువు, సహజ దశమంలో శనికుజులు కలిసి ఉన్నారు కేంద్ర స్థానం సహజ కేంద్రంలో. అలాగే కుంభంలో గురు శుక్రులు, మీనరాశిలో బుధుడు ముఖ్యంగా అస్తంగత్వం చెందున్నాడు. ఈ అస్తంగత్వం చెంది ఉండడం వల్ల మీ రాశికి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బుధుడు ముఖ్యంగా కమ్యూనికేషన్స్కి కారకుడు, బిజినెస్కి కారకుడు. అలాగే మీ రాశిరీత్యా అతనికి ఎటువంటి ఆధిపత్యం వచ్చింది, ఆ ఆధిపత్యం రావడం వల్ల మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి, ఆ బుధుడు అక్కడ ఉన్నటువంటి కండిషన్ వల్ల ఎటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్త తీసుకోవాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి శని దశమంలో ఉన్నాడు. మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎదుగుదల ప్లస్ దాంతోపాటు స్ట్రెస్ కూడా ఉంటుంది. అలాగే రావాల్సిన డబ్బులు కొంత రావడం జరుగుతుంది, కాకపోతే దానిలో కూడా కొంత రాహు ద్వితీయ స్థానంలో ఉండి కుజశనుల యొక్క సంబంధం ఉండడం వల్ల కొంచెం కుటుంబ సభ్యుల విషయంలో కానీ, కొంత మనీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానీ రాక అలాగే ఉంటుంది, దానికి సంబంధించిన శ్రమ కూడా అలాగే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు ముఖ్యంగా ఏంటంటే ఈ వారంలో కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ఎందుకంటే బుధుడు ఇక్కడ అస్తంగత్వం చెందాడు, కమ్యూనికేషన్ విషయంలోని అప్పు ఇవ్వడం కానీ తీసుకునేటువంటి విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది మీకు. అదేవిధంగా మీరు ఈ వారం సంతానాన్ని ఎక్కడికైనా బయటికి పంపించాలనేటువంటి ఏర్పాట్లు ఏవైతే చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చాలా మటుకు సమకూరుతాయని చెప్పుకోవచ్చు. మరియు పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొంత వివాదాలు ఉండేటువంటి ఆస్కారం మీకు కనబడుతుంది. అలాగే మీరు ఈ వారంలో చేసేటువంటి లాంగ్ జర్నీస్ ద్వారా కొంత లాభం ఉంటుంది. అలాగే మీ తండ్రి తరపు నుంచి, మీ యొక్క గురువుల ద్వారా, బ్యాంక్స్ నుంచి మీకు ఈ వారంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా కనబడుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 12th హౌస్ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో బుధుడు అస్తంగత్వం చెందాడు. అలాగే మధ్యవర్తిత్వం ఉండేటప్పుడు కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఈ యొక్క విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు, ఈ యొక్క అంశాలలో ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, మీ యొక్క వీసా సంబంధించినవి కావచ్చు, ఏమైనా ఎక్స్పైర్ అయ్యాయా, అసలు ఏమిటి పర్ఫెక్ట్గా మీ పేపర్స్ అన్నీ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే సూర్య భగవానుణ్ణి చూస్తూ విష్ణు సహస్రనామాలు నిత్యము పారాయణం చేయండి ఒకే సమయంలో. అదేవిధంగా గోవుకి గోంగూర తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి దశమంలో ఉంటూ గురువుతో కలిసి రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది మీకు. కాబట్టి మీకు కొన్ని రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలోని, అలాగే చేసేటువంటి జాబ్లో కానీ ప్రొఫెషన్లో కానీ కొంత ప్రశాంతత రావడము, అదేవిధంగా రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో మీరు చేసే ప్రొఫెషన్ ద్వారా వచ్చేటువంటి ధనం పెరగడము,
ఇలాంటివి మీకు కనిపిస్తున్నాయి క్లియర్గా. అలాగే ఈ వారంలో మీరు ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల విషయంలోని, మాట్లాడే విషయంలోని, అలాగే ఆలోచించేటువంటి విషయాల్లోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లోని, సంతానం విషయంలోని, మీరు ఏదైనా సరే సంతానం కోసం కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ యొక్క సంతానం సంబంధించినటువంటి విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, బిజినెస్ ఐడియా, బిజినెస్కి ఏదైనా ధనం పెట్టేటువంటి విషయంలోని, ధనం ఎక్కువ వస్తుందన్న కోసం మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో. ఆ యొక్క విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ వారంలో ప్రత్యేకంగా మీరు 5, 6, 7 తారీఖుల్లో కొంత కొన్నిసార్లు చూడండి, ఏదో మాయలో అయింది, నాకు అట్లా అనుకోలేదు, అసలు ఇట్లా అవుతుందని నాకు మాయలాగా అనిపించి నాకు నేనుగా కొంచెం ఇదయ్యాను అంటూ ఉంటాం. అటువంటివి 5, 6, 7 తారీఖుల్లో కనిపిస్తున్నాయి. ప్లస్ ఈ 5, 6, 7 తారీఖుల్లో ఏదైనా విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది మీకు. ఇక మరొక విషయం ఏంటంటే, ఆ తారీఖుల్లో కాస్త సిబ్లింగ్స్ వరుస వారితో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ హోమ్ లోన్స్ లభించేటువంటి యోగం కలుగుతుంది ఈ వారంలో ప్రధానంగా. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే సంతాన సంబంధించినటువంటి విషయంలో ఇందాక ఆల్రెడీ నేను మీకు జాగ్రత్త చెప్పాను. అంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, వివాహం విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా. అలాగే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో మొదట్లో పనైపోతుందిలే, ఏముందిలే అనుకునేటువంటిది కాస్త కొంచెం చిన్న ఘర్షణలాగా ఏర్పడి ఆఖరిగా ఏమవుతుందంటే మీకు అది పనవడం అయితే జరుగుతుంది, అందులో సందేహం లేదు. కాకపోతే కాస్త లక్ష్మీ నృసింహస్వామి లేదా హయగ్రీవ స్తోత్రాలు కాస్త చేస్తూ ఉండండి. మరియు కొంత తండ్రి గారితో, ఎందుకంటే 9వ స్థానంలో శనికుజులు కలిసి ఉన్నారు మీకు, కాబట్టి తండ్రి గారితో చిన్న ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, పెద్దలతోని లేదా గురువులతోని తెలియని ఒక చిన్న ఆర్గ్యుమెంట్స్, లేదా ఒక పెద్ద అమౌంట్ ఏదైనా సరే ట్రాన్స్ఫర్ చేసే విషయంలోని చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మీ తండ్రి గారికి రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉన్నట్లయితే వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే మనకి 9వ స్థానంలో శనికుజులు ఉన్నారో తెలియని ఆర్గ్యుమెంట్స్, తెలియని మిస్కమ్యూనికేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు అది వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక విదేశీ ప్రయాణాలు, విదేశీ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కొంతవరకు ఈ వారంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, పర్టికులర్గా ఈ వారం మీరు 5, 6, 7 తారీఖులు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే బుధుడు ద్వితీయ పంచమాధిపతి నీచబడి ఉన్నాడో, ఈ వారం వృషభం వారు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? విష్ణు సహస్రనామాలు వినండి రెగ్యులర్గా. పెసలు దానంగా ఇవ్వండి. రాహుగ్రహము మరియు కుజ, శని, బుధ ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే సూర్య నమస్కారాలు రెగ్యులర్గా చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మీరు ఈ వారంలో ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, అంటే మీరు ఏదైనా సరే ఒక విద్యా సంబంధించినటువంటి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుందాం అనుకునే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా భూమి కొనుగోలు చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ భూమికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే భూమి మూలంగా, విద్యా సంబంధించిన మూలంగా, ఏదైనా కోర్సెస్ మూలంగా అనాలోచితంగా ఇచ్చినటువంటి అడ్వాన్సెస్ కావచ్చు, దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా చేసినటువంటి ప్రయత్నం వల్ల కావచ్చు, ఇబ్బంది పడతారు అనేటువంటిది మీ యొక్క గ్రహస్థితి సూచిస్తుంది. అలాగే మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే, ఫైనాన్షియల్గా కొంతవరకు స్ట్రెస్ ఉన్నప్పటికీ, ఎందుకంటే 2వ స్థానంలో శని కుజుల యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంత కుటుంబ సభ్యులతోనది కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ, ఇక్కడ కేంద్రంలో
ఉన్న గ్రహాలని, కోణంలో ఉన్నటువంటి గ్రహాలని కనుక పరిశీలన చేసినట్లయితే, ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఉంది రాశి మీద, ఏదో రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే కొంత ఈ వారంలో సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంత శ్రమకి, ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానం పైన శని కుజుడితో కలిసి ఉన్నటువంటి శని దృష్టి ఉంది పంచమ స్థానం మీద, కాకపోతే కొంత స్ట్రెస్ ఉంటుంది ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని మరియు సంతానం సంబంధించినటువంటి విషయాల్లోని. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో మరియు ఎవరికైనా మీరు అప్పు ఇచ్చే విషయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అప్పునిచ్చేటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో మీకు ప్రమోషన్ వచ్చేటువంటి ఆస్కారం పెరుగుతుంది ఈ వారంలో. అలాగే దశమంలో రవి ఎప్పుడైతే ఉంటాడో ప్రమోషన్ ఇస్తూ ఉంటాడు, కాకపోతే ఆ రవి మీద శనికుజులు దృష్టి ఉంది కాబట్టి ఏంటంటే మీ కాంపిటేటర్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, కాంపిటేటర్స్ కావచ్చు, మీరంటే పడని వారు కావచ్చు, వారు కొంచెం మీ ప్రమోషన్ వెనక్కి లాగుదామని లేకపోతే కొంత ఏదైనా సరే క్రియేట్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ నవగ్రహాల దగ్గర దీపారాధనతో పాటు గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఈ యొక్క మిథునం వారికి పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఈ వారంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి బుధుడు దశమంలో నీచపడి శనికుజుల యొక్క దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఫోన్ మాట్లాడుతూ రోడ్లు దాటడం కానీ, వాహనాల మీద వెళ్ళడం కానీ, ఒక్కోసారి మనం తెలియకుండా ఫోన్ మాట్లాడుతూ కారో ఏదో రివర్స్ తీసుకుంటూ ఉంటాం. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మొదట్లో రాశినాథుడైన చంద్రుడు దశమ స్థానంలో ఉంటూ ప్రారంభమవుతుంది. అంటే ఏమిటి, వారంలో మొదటి 2 రోజులు మీకు ఉద్యోగం రావడానికి చాలా అనుకూలంగా ఉంది మీకు. కాకపోతే ఈ వారంలో ముఖ్యంగా ధనాధిపతి భాగ్యస్థానంలో ఉన్నందుకు గవర్నమెంట్ నుంచి ఏవైనా రావాల్సినటువంటి ధన సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని తండ్రి వైపు నుంచి కావచ్చు, తండ్రి ఇస్తానన్నది కావచ్చు, లేనట్లయితే గవర్నమెంట్ నుంచి కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఎనీథింగ్ ప్రభుత్వ సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో మీకు రావాల్సినటువంటిది వచ్చేటువంటి ఆస్కారం అధికంగా ఉంది ప్రభుత్వ సంబంధించినటువంటివి. అలాగే ఈ వారంలో ప్రత్యేకంగా మీరు జాగ్రత్త పడవలసిన అంశం ఏమిటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్ పెట్టేటువంటి వారు లేదా ఏదైనా విద్యను నేర్చుకునేటువంటి విషయంలోని చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరితోనైనా సరే అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు, లేనట్లయితే కొంతమంది చూడండి కొన్ని రాయించుకుంటూ ఉంటారు. మనం ఒక్కోసారి అవన్నీ కండిషన్స్ ఏమి చదవకుండా సంతకం పెట్టేస్తూ ఉంటాం. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు, అంటే మీరు. ఇక ఈ వారంలో గృహయోగం, గృహం ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నాము, వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నాము, లేనట్లయితే ఏదైనా గృహానికి సంబంధించిన మరమ్మతులు చేసుకుందాం అనుకుంటున్నాము, కొత్త వస్త్రాలు, ఆభరణాలు, ఇవన్నీ కూడా కలిగేటువంటి యోగం కనబడుతుంది. అలాగే గతంలో ఎప్పుడైనా సరే మనం అప్పు కోసం చెప్పి పెట్టినటువంటి ఆభరణాలు కూడా కొంతవరకు విడిపించుకునేటువంటి ఆస్కారం కనబడుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు ఈ వారం తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో, రాజకీయ సంబంధించిన నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా బుధుడు భాగ్యస్థానంలో ఉంటూ దాని మీద కేతువు దృష్టి ఉంది. ఎప్పుడైతే బుధుడు భాగ్యస్థానంలో ఉంటూ కేతువు యొక్క దృష్టి ఉంటూ ఆ బుధుడు అస్తంగత్వం చెందాడో అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది వ్యతిరేకకి దారితీస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే రుణ సంబంధించినటువంటి యోగాలు కూడా కలుగుతున్నాయి. మీకు ఈ వారంలో లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి లోన్స్ చక్కగా లభిస్తాయి. కాకపోతే జీవిత భాగస్వామితో కాస్త జాగ్రత్తగా ఉండండి. సప్తమ స్థానంలో శనికుజులు ఉన్నారు. మాటిమాటికి ఏదైనా గొడవ రావడమో, లేనట్లయితే వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేసే క్రమంలో ఏదైనా సరే కొంత అగ్రెసివ్గా వెళ్ళడము,
పార్ట్నర్స్తోని పర్టికులర్గా ఓన్లీ కేవలం జీవిత భాగస్వామితోనే కాకుండా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో కూడా ఏదైనా ఘర్షణ వాతావరణం ఎదురయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వారము పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది. మీరు దానికి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. కాకపోతే కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లాభం కనబడుతుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన నిత్యము గణపతి యొక్క ఆరాధన చేయండి. గణపతికి మీరు తర్పణం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు అష్టమంలో ఉన్నాడు. ఎప్పుడైతే రాశినాథుడు అష్టమ స్థానంలో తిరుగుతున్నాడో ఇక్కడ ధనాధిపతి కంబస్ట్ అయ్యాడు, గుర్తుపెట్టుకోండి సింహరాశి. కాబట్టి ధన సంబంధించినటువంటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి, ధన సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వారంలో మీరు వ్యాపార విషయాల్లోని ధన విషయాల్లోని ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళేటువంటి విషయంలోని మరియు బంధువర్గంతో, గుర్తుపెట్టుకోండి, బంధువర్గంతో ఏదైనా సరే మాట్లాడేటప్పుడు కానీ లేనట్లయితే బంధువర్గంతో ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వారం కొన్ని శుభవార్తలు కూడా వింటారు. వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు కొంత నేను మీకు బిజినెస్ సంబంధించిన విషయాలు జాగ్రత్త ఉండాలని చెప్పాను. ఎందుకంటే బుధుడు ద్వితీయ లాభాధిపతి, అతను అస్తంగత్వం చెందాడు అష్టమ స్థానంలో ఉంటూ. అయితే బుధుడు అక్కడ ఉన్నప్పటికీ బుధరాశులైనటువంటి కన్యారాశి మీద గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంతవరకు రికవరీ కూడా చూపిస్తుంది అక్కడ. అయితే ఈ వారంలో మీరు ఏదైనా వస్తువులు, వాహనాలు, గృహాలు కొనుగోలు చేసేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే విద్యార్థులు విద్యా సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి. మరియు వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, మీరు ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కాస్త 6వ స్థానంలో శనికుజులు ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలను మొండిగా చేయడము, మరియు శనికుజులు 6లో ఉన్నందుకు కొన్ని అనవసరమైనటువంటి ఘర్షణలు, అనవసరమైనటువంటి గొడవలు, అనవసరంగా అప్పు చేయడం, అనవసరంగా ఎటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ అవ్వకండి. కాస్త కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇదేంటంటే మొండిగా శత్రువు పైన జయం కలిగే, అంటే శత్రువు పైన విజయం కలిగేటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఇక్కడ పాపగ్రహాలు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటాయో ఇది శత్రువు పైన విజయాన్ని ఇస్తాయి. కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదిద్దాము అని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇక్కడి నుంచే విదేశీ కంపెనీల్లో ఏదైనా సరే ఒక బిజినెస్ టైప్స్ కానీ లేనట్లయితే ముఖ్యంగా అక్కడ ఉద్యోగ విషయంలో ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. అందులో ప్రధానంగా ఏంటంటే 5, 6, 7 తారీఖులు వ్యయాధిపతి ఎప్పుడైతే వృషభ రాశిలో సంచరిస్తుంటాడో ఆ సమయాల్లో మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మరింత సఫలీకృతం అవుతాయి. ఇక మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేయండి. లలితా సహస్రనామాలు నిత్యం పారాయణం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వారు ఈ వారంలో ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చాలా కేర్గా ఉండాలి. అంటే అలాగా మనం దేనికో అప్లై చేస్తాం కానీ మర్చిపోతాం, ఆ ఉద్యోగం వస్తుంది, మనం దాన్ని పట్టించుకోము, చూడము, మెయిల్స్ చెక్ చేసుకోము, వాళ్ళు ఏదైనా ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవడం, ఇలాంటిది ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగి వచ్చిన ఉద్యోగాన్ని కూడా మనం చూసుకోకపోవడం వల్ల ఇబ్బంది పడతాం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉద్యోగంలో కూడా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ ద్వారా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి మీరు ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో. అలాగే కొంత నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు,
లేదా బంధువర్గంతో కొంతవరకు అంటే వివాహం విషయంలోని లేనట్లయితే కొన్ని పార్ట్నర్షిప్స్ విషయాల్లోని బంధువర్గంతో కొంత ఒత్తిడి కానీ స్ట్రెస్ కానీ వాళ్ళు కొన్ని అడగడం వల్ల కొంత మీరు స్ట్రెస్ అవ్వడం కానీ కనబడుతుంది. ఈ వారంలో మీకు ధన సంబంధించినటువంటి విషయంలో చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా లభిస్తుంది. ఇక్కడ రావాల్సినంత ధనం రావడము, మీ ప్రయత్నానికి మించి ధనం వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. కాకపోతే 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ధనాన్ని మీకు ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్నటువంటి ధనాన్ని వేరే వాటి దగ్గర ఇన్వెస్ట్ చేసి అనవసరంగా ఇబ్బంది కొని తెచ్చుకోకండి. అలాగే ఈ వారంలో కొన్ని కొత్త వస్తువులు, కొత్త కోర్సెస్ చేయడము, తల్లిగారి యొక్క ఆరోగ్యం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నట్టయితే అది కాస్త కుదుటపడ్డము, మరియు హోమ్ లోన్స్ లభించడము, విద్యా సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా రాణించడం, ఇటువంటివన్నీ కూడా యోగిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ పంచమ స్థానంలో ఎప్పుడైతే శని కుజుల యొక్క సంచారం జరుగుతుందో సంతాన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. గర్భవతులు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మాత్రం చాలా కేర్గా ఉండాలి. ఎందుకంటే ప్రేమ స్థానంలో శని కుజులు ఉంటూ సప్తమ స్థానంలో ఉన్నటువంటి బుధుడి మీద దృష్టి ఉంది. కాబట్టి అప్పటి వరకు చాలా చక్కగా ఇంకేమైంది పెళ్లి చేసుకుంటాం అనుకునేటువంటి స్థితి నుంచి గొడవ వైపుకి వెళ్తుంది. కాబట్టి ఎటువంటి గొడవలు జరగకుండా చాలా విషయాలు తీయకుండా మాట్లాడకుండా ఉండడం మంచిది. ఎందుకంటే కమ్యూనికేషన్ స్థాన కారకుడైనటువంటి కుజుడిని పంచమ స్థానంలో ఆలోచన ప్రేమ స్థానంలో ఉంటూ అక్కడి నుంచి సప్తమ స్థానం మీద సంబంధాలు పెట్టుకున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా కనుక చూసుకున్నట్లయితే కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాలి. అందులో మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ భాగ్యస్థానంలో ఎప్పుడైతే రాహు యొక్క సంచారం జరుగుతుందో దూర ప్రాంతాలకు వెళ్ళి చేసేటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితి మీకు ఈ వారంలో. ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి లాభాలు ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి క్యారెట్స్ అదేవిధంగా బెల్లము తినిపించండి. దేశవాళీ గోవులకి శక్తి దేవత ఆరాధన చేయండి. అంటే నరసింహస్వామి యొక్క ఆరాధన కానీ, కాళికాదేవి యొక్క ఆరాధన కానీ, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ, అంటే ఉదయాన్నే లెగిసి స్నానం చేసుకొని చక్కగా ఒకటే సమయంలో ఆ స్తోత్రాలు చదవండి. అలా కనుక చేసినట్లయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి శనికుజుల మూలంగా మీకు మీ యొక్క ఆలోచన విధానంలో అనవసరమైనటువంటి స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ఇక తదుపరి తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడైనటువంటి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు గురువుతో కలిసి. కాబట్టి మీరు చేసేటువంటి రీసెర్చ్ ఏదైతే ఉంటుందో ఫలకృతం అవుతుంది. రాజకీయంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో గోప్యంగా దాని మీద ఒక రీసెర్చ్ చేసి దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అందరినీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. అలాగే మీరు ఈ వారంలో ధన సంబంధించిన విషయంలో ముఖ్యంగా కొంత ఘర్షణ అదేవిధంగా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీరు ధనాన్ని వస్తువులు కొనే విషయంలో కానీ ఆభరణాలు కొనుక్కునేటువంటి విషయంలో కానీ అందులో ముఖ్యంగా ఆన్లైన్లో ఏదైనా బుక్ చేసి కొనుక్కునేటువంటి విషయాల్లోని అదేవిధంగా ఏదైనా భూమి మీద లేనట్లయితే గృహం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పర్టికులర్గా మీరు ఆ యొక్క విషయాల్లో పూర్తి క్లారిటీ అసలు అది ఎలాంటిది కొంటున్నాము, ఇది కొనొచ్చా లేదా, ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేటువంటిది ముఖ్యంగా వస్తువు వాహనము గృహము ఇంజనీరింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విద్యలు చదివేటువంటి వారు ఏదైనా టెక్నికల్గా ఏదైనా కొన్ని మిషనరీస్ కొనుక్కునేటప్పుడు కోర్సెస్ తీసుకునేటప్పుడు పరిపూర్ణంగా దాని గురించి తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో మీ యొక్క కొలీగ్స్తోని లేనట్లయితే మీ యొక్క సిబ్లింగ్స్తోని కొంత సహకారము మరియు శుభవార్తలు కూడా వినేటువంటి యోగం కనబడుతుంది. అయితే అప్పు మూలంగా అనవసరమైన గొడవలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అప్పు మూలంగా లేనట్లయితే ఏదో కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటే పక్కింటి వాడు వచ్చి ఏదో అబ్జెక్షన్ చేస్తుంటారు, లేకపోతే ఎదురింటి వాళ్ళు ఏదో అబ్జెక్షన్ చేయడం ఇటువంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ తులారాశి వారు ముఖ్యంగా మీరు ఈ వారంలో అతి జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అంటే
ఇన్వెస్ట్మెంట్స్ విషయం ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళేటువంటి విషయం రెండో పాయింట్ ఇది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో తీసుకునే నిర్ణయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్యము మరియు అప్పు తీసుకునేటువంటి విషయంలో ఈ 5 విషయాల్లోని చాలా 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 జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సప్తమ స్థానాధిపతి శని కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి చతుర్థ భావంలో ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన ఏదైనా ఆస్తి సంబంధించిన ఉన్నట్లయితే ఆ యొక్క వివాదాలు కావచ్చు, అంటే దానికి సంబంధించినటువంటిది ఏదైతుందో ఒక క్లారిటీ కోసం చిన్న చిన్న వివాదాలు జరుగుతాయి. అలాగే ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి వర్క్ యొక్క ప్రెషర్ పెరగడము, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి చేసేటువంటి ఉద్యోగంలో కొంతవరకు ప్రమోషన్స్ కానీ కొత్త అధికారాలు కానీ వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని మంచి శుభవార్తలు వింటారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సఫలీకృతం అవుతాయి. అలాగే మొదటి 2 రోజులు మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు, 5, 6, 7 తారీఖుల్లో కాస్త ఆకస్మికంగా విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి, లేనట్లయితే వేరే వేరే ప్రాంతాలకు మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దత్తాత్రేయుని యొక్క స్తోత్రాలు మరియు లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు నిత్యము పఠించండి. లేనట్లయితే ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి నామస్మరణ చేయండి. ఈ వారం రాజకీయ నాయకులు చాలా చక్కగా ఉంది. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో వృశ్చికం వారికి రాశిలో కేతువు యొక్క సంచారము, రాశినాథుడు తృతీయంలో ఉన్నాడు కాబట్టి పోరాడి ఏదో రకంగా గెలవడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి ధన సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది. డబ్బులు ఏవైతే ఉంటాయో, ఏవైతే ఇంక మనకి రావనుకున్నా కూడా రావడము, ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే కాస్త అధికంగా రావడము, ఇటువంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాస్త వాగ్వివాదాలు జరిగేటువంటి ఆస్కారం ఈ వారంలో అధికంగా కనిపిస్తుంది. కొంచెం మీరు మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, షార్ట్ జర్నీ చేసేటప్పుడు సిబ్లింగ్స్తోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అందులో ప్రధానంగా గృహాల మీద, వాహనాల మీద, ఏదైనా ఒక విద్య మీద, ఏదైనా నేర్చుకునే దాని మీద ఇన్ఫర్మేషన్ కోసం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మీకు భవిష్యత్తులో మరింత ధనాన్ని, పేరుని తెచ్చిపెట్టేలాగుంటుంది. అయితే ఇక్కడ సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి ఏర్పాట్లు మరియు సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి ఈ వారంలో. శత్రువులు కాస్త పెరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది వృశ్చికం వారికి. వారంలో ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు, వివాహ ప్రయత్నాలు తల్లి తరపు వారు ప్రయత్నం చేయడం ద్వారా, తల్లి తరపు వారి వైపు నుంచి ప్రయత్నం చేయడం ద్వారా సఫలీకృతం అవుతుంది. అలాగే గతంలో ఎప్పుడో అంటే మీరు చదువుకున్నటువంటి ప్రదేశంలోనో ఆ లైన్లో ఉన్నటువంటి వారు, అంటే ఆ యొక్క సర్కిల్ నుంచి కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది. అయితే ఈ వారంలో ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అప్పటి వరకు ఎటువంటి వ్యాపారము చేయాలనుకునేటువంటి ఆలోచన లేనటువంటి వారు కూడా సడన్గా ఏదో వ్యాపారం ప్రారంభించేస్తారు వృశ్చికం వారు. అలాంటి తొందరపాటులో వ్యాపారాలు చేయకండి ఒకటి. రెండవది, కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మిస్కమ్యూనికేషన్ జరిగేటువంటి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే షేర్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారు, వృశ్చికం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే షేర్ మార్కెటింగ్ 2, 5, 8, 11 భావాలను చూస్తాం, పరిశీలన చేస్తాం. వృశ్చికం నుంచి కన్నా తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా 8, 11 భావాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో అస్తంగత్వంలో ఉన్నాడు. కాబట్టి వీలైనంత మట్టుకు ఈ వారం దూరంగా ఉండడం అనేటువంటిది చెప్పుకోదగ్గ అంశము. ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు ఏదైనా ట్రై చేస్తున్నట్లయితే ఈ వారంలో మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే కొన్ని బ్యాంకు లోన్స్, బ్యాంకు నుంచి సపోర్టు 3, 4 తారీఖులు అధికంగా కనిపిస్తుంది. వివాహ సంబంధించిన విషయాల్లోని, పార్ట్నర్స్ విషయాల్లోని ముఖ్యంగా మీరు 5, 6, 7 తారీఖుల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు ఇక్కడ వేరే వేరే దేశాలకి, వేరే రాష్ట్రాలకి వెళ్ళి చదువుకుందామని చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది మీకు ఈ వారంలో. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన లలితా సహస్రనామాల శ్రవణము, పఠనము మరియు దత్తాత్రేయుని యొక్క మంత్ర పఠనము. ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామాన్ని జపించండి. ఇక తదుపరి ధనస్సు రాశి.
ధనుర్రాశి వారికి రాశినాథుడు ఎవరైతే ఉన్నారో 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి, కొన్ని శుభవార్తలు వింటారు, అలాగే మీ యొక్క కొలీగ్స్తో కొంత మీకు సహకారం లభిస్తుంది. ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి ఈ వారంలో మీకు. కాకపోతే కొంత కుటుంబ సభ్యులలో తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం మీకు నెలకొనుంది. కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. అది ధన విషయంలోని లేదా ఉద్యోగంలో రావాల్సిన ధన సంబంధించిన విషయంలో మీ కుటుంబ సభ్యులకు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల కూడా కొంతవరకు ఘర్షణ జరిగేటువంటి ఆస్కారం అధికంగా ఉంది. అయితే ఇక్కడ ఎప్పటి నుంచో మీరు ఒక ఇల్లును అమ్ముదాం వంటినటువంటి ఏదైతే ఉంటుందో, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, లేనట్లయితే ఏదైనా ఒక వస్తువు కావచ్చు, అమ్ముదాము అనుకునేటువంటి వారికి ఈ వారం మీకు ఆ యొక్క విషయాల్లో చాలా చాలా అనుకూలంగా ఉంది. కొంతమంది చూడండి, ఒక స్థలం అమ్మేసి ఇంకో దగ్గర ఎక్కడో కట్టుకుంటారంటూ ఉంటారు. ఆ విషయాలు చాలా అనుకూలంగా ఉంది. అయితే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రం సంతానం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలోని ఏదైనా ఒక ఆలోచన చేసేటువంటి విషయంలోని, మరియు మీరు ఇష్టపడేటువంటి వారు లేదా మిమ్మల్ని ఇష్టపడేటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో, ఎందుకంటే కొన్ని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఇంట్లో వారితో ఆ యొక్క విషయంలో ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. అంటే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తులను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడము, లేనట్లయితే మీరు ఒప్పుకున్నా కూడా అక్కడ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ ద్వారా మీరు ఒప్పుకున్న వ్యక్తికి ఈ కుటుంబ సభ్యులతో ఏదో తెలియని ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం అనేటువంటిది కనబడుతుంది. అయితే ఈ వారంలో లోన్స్ కోసం అప్లై చేసేటువంటి వారు, లోన్స్ పొందాలనుకునేటువంటి వారు ఆన్లైన్లో లోన్స్ కోసం ట్రై చేయండి. జస్ట్ ఫోన్ కాల్ ద్వారా. ఒక్కోసారి చూడండి, మనకి వెళ్ళి లోన్ కోసం అప్లై చేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా కానటువంటిది ఒక్కొక్కసారి చాలా సింపుల్గా చిన్న అప్లికేషన్ చేసి దానికి సంబంధించిన పేపర్స్ ఇష్యూ చేయగానే 1-2 డేస్లో వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో ట్రై చేయండి, ఫోన్ కాల్ ద్వారా ఎక్కువ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీకు లోన్స్ అనేటువంటివి లభిస్తాయి. కాకపోతే ఈ వారంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కొంత వివాహ సంబంధాలు కుదురుతాయి. సప్తమం మీద గురువు దృష్టి ఉంది కాబట్టి. కాకపోతే ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బుధుడు చతుర్థ భావంలో అస్తంగత్వం చెందున్నాడు. దాన్ని బట్టి ఏమవుతుంటుందంటే, ఇక్కడ వివాహం కానీ లేదా పార్ట్నర్షిప్స్లో విషయాల్లో కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ ఎందుకు మీకు ఇబ్బంది వస్తుందంటే, ముఖ్యంగా వివాహం విషయంలో మీరు చెప్పినటువంటి ఏదైతే ఒక్కోసారి చూడండి, మనం రఫ్గా చెప్తుంటాం, మాకు ఇంత పొలం ఉందండి, లేకపోతే ఇంత చదువుకున్నానో, అది మిస్కమ్యూనికేట్ అవుద్ది. అంటే మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇంకొకరు చెప్పేటువంటి విషయం ఏదవుతుందో అది తప్పుగా వెళ్ళడము, ఇటువంటివి కనిపిస్తున్నాయి ప్రధానంగా. ఎందుకంటే మనకి వివాహ సంబంధించిన విషయాల్లో మీకేముందండి, ఎంత చదువుకున్నారు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా 1-to-1 అంటే మీరు ఆ యొక్క వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే, పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు ఆఫీస్ స్పేస్ పెట్టేటువంటి విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఇక మరొక విషయం ఏంటంటే, తండ్రి, గురువు, బ్యాంక్స్ నుంచి మీకు సపోర్ట్ లభిస్తుంది ఈ వారంలో. ఇక్కడ ఉద్యోగంలో మీరు గమనించినట్లయితే ఈ వారంలో మీరు మీ యొక్క ఏదైతే మీ విద్యా సంబంధించింది ఏదైతుందో, మీ నాలెడ్జ్ సంబంధించింది ఏదైతుందో సరిగ్గా ప్రజెంట్ చేయాలి ఈ వారంలో. లేనట్లయితే మీ నాలెడ్జ్ని సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల చేజార్చుకుంటారు రావాల్సినటువంటి కొత్త ఉద్యోగాన్ని. అయితే వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉంది. కాకపోతే ఇక్కడ బుధుడు కంబస్ట్ అయ్యాడు. బుధుడు ఎక్కడ కూడా వ్యాపార సంబంధించినటువంటి కారకత్వాలు పొందలేదు. కేవలం ఏంటంటే వివాహ సంబంధించిన మరియు దశమాధిపతి అయ్యాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వ్యాపారం విషయంలో మాత్రం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ వ్యాపార సంస్థలు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. సరైనటువంటి ప్రదేశంలో నేను పెడుతున్నాను లేదా, లేనట్లయితే ఏదైనా ఆతృతతో పెడుతున్నాను అనేటువంటిది చూసుకోవాలి. ఇక మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ, మీరు కనుక ఈ వారంలో దుర్గాదేవి యొక్క ఆరాధన, ఓం దుర్గాయ నమః అనేటువంటి మంత్రము హోమాల దగ్గర ఎక్కువగా స్పెండ్ చేయడము, మరియు దానిమ్మ పళ్ళు ఈ యొక్క దుర్గాదేవికి సమర్పించడం నైవేద్యంగా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చూసుకున్నట్లయితే మీకు ఈ వారంలో
ఎప్పుడైతే శనికుజులు రాశిలోనే సంచరిస్తున్నారో తలకి మించినటువంటి భారాన్ని మీరు మోస్తూ ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కుటుంబ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ రెండవ స్థానాధిపతి కుజుడితో ఉన్నప్పటికీ రెండవ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంత ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో చక్కటి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కానీ దిగులు చెందాల్సిన అవసరం కానీ ఎక్కడా కూడా మీకు కనిపించట్లేదు. దాని గురించి ఏమీ దిగులు చెందకండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వారంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ధన సంబంధించిన విషయంలో చాలా బాగుంటుందని అనుకున్నాము. అలాగే ఉద్యోగ సంబంధించిన అవకాశాలు, అందులో ముఖ్యంగా బ్యాంకింగు, అకౌంట్స్ రిలేటెడ్ సెక్షన్స్, టీచింగ్ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్, ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ ఇలాంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, లా రిలేటెడ్ సంబంధించిన ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి 100% ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ గ్రహస్థ సూచిస్తుంది కాబట్టి మీరు ప్రయత్నం గట్టిగా చేయండి. అలాగే కొంత సహోదరుల యొక్క సహకారంతో కూడా కొంతవరకు కొత్త ఉద్యోగాలు ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే సహోదరులతో చిన్న ఘర్షణ వాతావరణము, చిన్న విషయాలకి కొంత అగ్రెసివ్గా మీరు స్పందించడం అనేటువంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చతుర్థ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ప్రధానంగా ఇక్కడ విద్యా సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే బ్యాంకుల నుంచి, ముఖ్యంగా ఇక్కడ మీరు బ్యాంకు నుంచి లోన్స్ తీసుకునే విషయం కానీ, తండ్రి గారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో, ఎందుకంటే ఇక్కడ షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు అస్తంగత్వం చెందాడు రవి ద్వారా. కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి చాలా బాగుంది ఈ వారంలో. అంటే రాజకీయంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క నిర్ణయాలు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి యోగం కనబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అనవసరంగా చిన్న విషయానికే గొడవల్లో ఇన్వాల్వ్ అవడము ఇటువంటి గ్రహస్థితి ఉంది కాబట్టి చాలా దూరంగా ఉండండి అటువంటి వాటికి మకరం వారు. అలాగే సప్తమ స్థానం ఏదైతే ఉంటుందో సప్తమ స్థానాధిపతి చంద్రుడు మేషం నుంచి మిథునం వరకు సంచరిస్తున్నాడు ఈ వారంలో. కాబట్టి ఇక్కడ మొదటి వారంలో మొదటి రెండు రోజుల్లో మీ యొక్క జీవిత భాగస్వామికి చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతున్నాయి. అలాగే 5, 6, 7 తారీఖుల్లో మీ యొక్క జీవిత భాగస్వామి వ్యాపార సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వివాహ సంబంధించిన విషయంలో 5, 6, 7 తారీఖుల్లో ఈ యొక్క మకరం వారికి దూర ప్రాంతాల్లో ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళని కలుసుకొని వారి అక్కడే వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ వారంలో లాభస్థానంలో కేతువు యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఈ లాభకేతువు ముఖ్యంగా ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కేతువు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఉన్న టార్గెట్ని ఎలాగైనా రీచ్ అవ్వాలి అనేటువంటి దీంట్లో ఎందుకంటే కేతువు ఈజ్ హయ్యెస్ట్ పాయింట్ కారకుడు అవుతాడు కాబట్టి అటువంటి ప్రయత్నాలు, కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెట్టడము, ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా లాభాలు కూడా వస్తాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కదా, దీన్ని ఎలాగైనా సరే సక్సెస్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి దీంట్లో కొంత మీకు స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, స్ఫటికమాలను ధరించండి, కాస్త స్ట్రెస్ రిలీఫ్ అనేటువంటిది లభిస్తుంది. గోవులకి క్యారెట్లు మరియు బెల్లం తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే శుభగ్రహాల యొక్క సంబంధం ఉంది. ఈ రాశిలో శుభగ్రహాల యొక్క సంబంధం అనేటువంటిది గతంతో పోల్చుకున్నట్లయితే కొన్ని శుభవార్తలు వినడం కానివ్వండి, కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఈ వారంలో కొంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. 2వ స్థానాధిపతి శుక్రుడితో ఉండడం మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 2వ స్థానం పైన రవి ఉంటూ బుధుడు ఉన్నాడు అక్కడ.
ఆ బుధుడు పంచమ అష్టమాధిపతి అవుతున్నాడు. ఎప్పుడైతే పంచమ అష్టమాధిపతి అవుతున్నాడో ఇది ఎక్కువగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందామనుకునేటువంటి విషయాల్లోని కొంత డిస్టర్బ్ అయ్యి దాని ద్వారా కొంత అయ్యో అనవసరంగా నేను ఈ స్టెప్ తీసుకున్నాను ఏంటి అనుకునే విధంగా చూపిస్తుంది అక్కడ. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే సిబ్లింగ్స్తోని మరియు రుణాలు తీసుకునేటప్పుడు ప్రధానంగా రుణాలు తీసుకునేటప్పుడు 4, 5, 6 తారీఖుల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. రుణ సంబంధించిన విషయం 5, 6, 7 అయితే ఇంకా కరెక్ట్గా ఆ యొక్క విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే బయట వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకొని అక్కడ ఏదైనా సరే స్థిర నివాసం ఏర్పరచుకుందాం అనుకునేటువంటి వారికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఎందుకంటే దశమాధిపతి వ్యయస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి శని కూడా ఉన్నందుకు కొంత అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ అవ్వడానికి కొంత టైం పట్టడము, కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అది కనుక మీరు నిలబడగలిగితే ఖచ్చితంగా విదేశీ ఉద్యోగాలు, విదేశాల్లో పనులు అవ్వడం మీరు ఏదైతే అనుకుంటుంటారో అటువంటివన్నీ కూడా మీకు గోచరిస్తున్నాయి. కాకపోతే ఈ స్ట్రెస్ అనేటువంటిది తగ్గాలి అంటే కొంతవరకు ఉదయాన్నే 5 గంటల సమయంలో కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి, స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనుకున్నాము. అలాగే యాన్సిస్టర్స్ ప్రాపర్టీ సంబంధించినటువంటి విషయంలో ఆ యొక్క పత్రాల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు, నార్మల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సఫలీకృతం అవుతాయి. భూమి మూలంగా, గృహం మూలంగా చక్కటి లాభాలు ఉన్నాయి. రైతులకి మంచి లబ్ధిగా ఉంది ఈ వారం చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే దశమ స్థానంలో కేతు ఉన్నందుకు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారు చేసేటువంటి ప్రయోగాలు సక్సెస్ అవుతాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో లేనట్లయితే కొంతమంది చూడండి మనకి మెడికల్ రిలేటెడ్గా కొన్ని ఆయుర్వేదంలో దాంట్లో అది ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఆ యొక్క ప్రయోగాలు సక్సెస్ అయ్యేటువంటి యోగం అధికంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన విష్ణు సహస్రనామాలు, సూర్య నమస్కారాలు అధికంగా చేయండి. మరియు ఉదయాన్నే లేచి ఇందాక నేను చెప్పినట్టుగా కాళికాదేవి యొక్క ఆరాధన ఉదయం 5 గంటలప్పుడు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అధిక ఖర్చులు ఏవైతే ఉంటాయో రావాల్సిన డబ్బు ఏదైతే రావాల్సింది ఉంటుందో అది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇక మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీనము వారికి రాశినాథుడు వ్యయంలో ఉన్నాడు. ఈ రాశినాథుడు వ్యయంలో ఉండడము అనేటువంటిది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ రాశినాథుడు అష్టమాధిపతితో కలిసి వ్యయంలో ఉన్నాడు. అంటే ఏమిటి, ఇక్కడ వ్యయంలో అష్టమాధిపతి ఉండడం ఒక రాజయోగమే, అందులో సందేహం లేదు. దానివల్ల తండ్రికి సంబంధించిన ఆస్తులు లేనట్లయితే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఫలకృతం అయ్యేటువంటి యోగం కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ మీకు 2వ స్థానంలో రాహు ఉన్నందుకు ఆన్లైన్ మూలంగా అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్ అంటే రాహు ఇంకా 2వ స్థానంలో లేడు, బట్ 2వ స్థానంలోకి వచ్చేటువంటి ఇదిలో ఉన్నాడు. 2కి 2 3వ స్థానంలో ఉన్నాడు ఇక్కడ రాహు చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ 2వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు శనితో ఉన్నాడు మెయిన్గా. అయితే ఆ శనితో ఉంటూ ఆ 2వ స్థానాధిపతి కోణ దృష్టితో రాహుతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు. కాబట్టి దానివల్ల ఏంటంటే కొంత ఆన్లైన్ రిలేటెడ్గా చేసేటువంటి బిజినెసెస్ మూలంగా చక్కటి ఫలితాలు వస్తున్నాయి, అనేటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ వారంలో మీరు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లో హామీ సంతకాలు పెట్టేటప్పుడు, విట్నెస్ సంతకాలు పెట్టేటప్పుడు, ఏదైనా విద్యా సంబంధించినటువంటి విషయాల్లోని బంధువర్గంతో వివాహ సంబంధించిన విషయాలు ఓకే చేసుకునేటువంటి విషయంలో ముఖ్యంగా బంధువర్గంలో, ఎందుకంటే ఇక్కడ బుధుడు అసంగత్వం చెందాడు రాశిలో. కాబట్టి బంధువర్గం ద్వారా కొన్ని వివాహ సంబంధించిన విషయాల్లో ముందుగా ఒప్పేసుకొని దాని తర్వాత ఒక్కోసారి ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు ఒప్పేసుకుంటారు, తెలిసి పిల్లలు చేసుకోమంటారు, లేదా మీరు ఒప్పేసుకున్నాక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అలాగే బంధువర్గంలో ఒకసారి మాట ఇచ్చేటప్పుడు ప్రధానంగా వివాహ విషయము మరియు
ఏదైనా ఆస్తి సంబంధించిన భూమి కొనడం కానీ అమ్మడం కానీ మీ బంధువర్గం వారికి ఎవరికైనా అమ్ముతా అన్నారు, లేకపోతే మీ బంధువర్గం వారి దగ్గర నుంచి ఏదైనా కొంటానన్నారు, భూమి కానీ పొలం కానీ పంటలు కానీ ఇలాంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాస్త వేడికి సంబంధించిన హీట్ రిలేటెడ్ మూలంగా ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది. 6వ అధిపతి అయినటువంటి రవి రాశిలో ఉన్నందుకు ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే కొంత లక్కీగా కొన్ని కలిసి వచ్చే యోగం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వ్యయభావంలో అష్టమాధిపతి ఉండడం అనేటువంటిది కొంతవరకు మీరు జాగ్రత్తగా కనుక చేసుకోగలిగితే షేర్ మార్కెట్ కానీ లేనట్లయితే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ చాలా చక్కగా రాణించేటువంటి యోగం కనబడుతుంది. అలాగే వేరే వేరే ప్రాంతాలకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే రాశి దశమాధిపతి అయినటువంటి గురువు వ్యయస్థానంలో శుక్రుడితో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే శుక్రుడు ధనానికి కారకుడు, ఎర్నింగ్స్కి కారకుడు ఎప్పుడైతే అక్కడ ఉంటాడో శుక్రుడితో గురువు కలిసి ఇది వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ప్రయత్నం కనుక చేసినట్లయితే ఈ వారం కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తుంది. బంధువర్గంలో తప్ప బయట వారి విషయంలోనే అనేది. ఎందుకంటే బంధువర్గం వారి విషయంలో వివాహ విషయం వల్ల మీకే ఇబ్బంది ఉంది కొంత. కాబట్టి ఈ వారంలో కొంచెం అటువంటి విషయాలు కొంచెం పోస్ట్పోన్ చేయడం మంచిది. బయట సంబంధాలు ఏవైనా కుదిరితే కనుక చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఈ వారంలో ఎక్కువగా దుర్గా ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అందులో ముఖ్యంగా 5, 6, 7 తారీఖుల్లో ఖచ్చితంగా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ మీకు మరొక ముఖ్యమైనటువంటి విషయం నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదేమిటి అంటే మనందరము కూడా గోచార ఫలితాలు వింటూ ఉంటాం, కానీ దీనికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూస్తారు అంటే మీరు జన్మించినటువంటి తేదీని, నెలని, సంవత్సరాన్ని, సమయాన్ని, పుట్టిన ప్రదేశాన్ని తీసుకోవాలి. తేదీ బట్టి మీరు జన్మించినప్పుడు ఆ రోజు ఏ నక్షత్రం గడుస్తుంది, ఆ రోజు చంద్రుడు ఏ రాశుల్లో ఉన్నాడు, మిగతా గ్రహాలన్నీ కూడా ఏ రాశుల్లో ఉన్నాయి, తేదీ, నెల, సంవత్సరాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నము జరుగుతుంది. ఎందుకంటే లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లగ్నం చాలా ప్రాధాన్యం, ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యతని అది సంతరించుకుంటుంది. కాబట్టి మీరు ఏ లగ్నంలో జన్మించారో దాన్ని బట్టి మీకు యోగాలు ఏర్పడతాయి. అంటే మీరు ఏ సమయంలో ఏం చేస్తే సక్సెస్ అవుతారు అనేటువంటి యోగాలు మీ యొక్క లగ్నం బట్టి ఉంటుంది, మీ యొక్క తత్వం బట్టి ఉంటుంది. కాబట్టి మీకు ధనం ఎలా వస్తుంది, ఏ రూట్లో వస్తుంది అనేటువంటిది మీ జన్మజాతకం చెప్తుంది. మీరు ఫలానా రంగంలోకి ఎంటర్ అవ్వాలా వద్దా, ఇప్పుడు మీకు చేసేటువంటి ప్రయత్నాలు సరైనటువంటిదా కాదా, అదేవిధంగా ఇప్పుడున్న కండిషన్ ఇంకెంతకాలంలో మీకు క్లియర్ అవుతుంది, అసలు ఏం చేసుకుంటే క్లియర్ అవుతుంది. ఏం చేసుకుంటే అంటే ఇక్కడ ఉద్దేశం చాలామంది ఏమనుకుంటారంటే రెమెడీస్ అనగానే ఏదో వేలు లక్షలు అసలు హోమాలు ఏవేవో పెద్ద పెద్దవి చేస్తే కానీ అవి తీరవేమో అని అనుకుంటారు. కానీ కలియుగంకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనము నామస్మరణ కేవలం సరిగ్గా ఏదైతే ఏ గ్రహ సంబంధించిన అనుగ్రహం కావాలో ఆ గ్రహ సంబంధించినటువంటి నామస్మరణ చేయడం ద్వారా మీరు చాలా చక్కగా ఆ యొక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. లలితా సహస్రనామాలు కావచ్చు, విష్ణు సహస్రనామాలు కావచ్చు, చక్కగా మీ యొక్క ప్రయత్నం మీరు చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. కాబట్టి జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, ఏమంటే మరి జన్మజాతకం ఇంత ముఖ్యమైనదైతే మరి ఈ గోచార ఫలితాలు, ఈ వార ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, పక్ష ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఇక్కడ ఎప్పుడు కూడా జ్యోతిష్యం అనేటువంటిది 2 విధానాలుగా ఉంటుంది. ఒకటి మన జన్మజాతకం, అంటే మన ఆలోచనలు, మన ప్రయత్నాలు, మనం వెళ్ళేటువంటి దారి అని మనం ఎలా నిర్ధారణ చేసుకుంటామో, మనం వెళ్ళే దారి ఏదైతే ఉందో మనం బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళినప్పుడు బయట ట్రాఫిక్ కనుక ఒకవైపు అంతా జామ్ అయి ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, అప్పుడు ఏ రూట్ క్లియర్గా ఉందో చూసుకొని ఆ రూట్లోంచి వెళ్ళిపోయి గమ్యాన్ని త్వరగా చేరుకునే ప్రయత్నం చేస్తాం. అలాగా మీరు ఏ రూట్లో వెళ్తే గమ్యం మీకు సకాలంలో వెళ్ళగలుగుతారు అనేటువంటిది ఇప్పుడు గోచారం కూడా మీకు రూట్ని చెప్తూ ఉంటుంది. మీ జన్మజాతకం చెప్తూ ఉంటుంది, గోచారం అనేటువంటి బయట ఉన్నటువంటి కాలం, బయట వాతావరణం బాలేదు, బయట వాతావరణాన్ని బట్టి మనం కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. అలాగే బయట ఉన్నటువంటి సిచ్యువేషన్, ట్రాఫిక్, బయట ఉన్నటువంటి మార్కెట్ ఎలా అయితే బయట దాంతో మనకు ఎలా సంబంధం ఉంటుందో సేమ్ అదేవిధంగా
గోచారానికి మన జన్మజాతకానికి కూడా సంబంధం ఉంటుంది. ఆ రకంగా చూసుకోవడానికి ఈ యొక్క గోచార ఫలితాలు. అయితే ఇక్కడ ఈ గోచార ఫలితాలు తెలుసుకుంటూ మనం నాలెడ్జబుల్గా ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో మనకు అక్కడ టైము మనీ రెండు కూడా సేవ్ అవుతూ ఉంటాయి. అయితే నేను మీకు అందరికీ కూడా చెప్పేటువంటి ఒకే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు పరిహారాలు నిత్యము రోజు పాటించండి. అప్పుడు మీరు చాలా త్వరగా మీ యొక్క గమ్యాన్ని, మీ యొక్క విజయాన్ని మీరు చేరుకోగలుగుతారు. ఈ యొక్క ఫలితాలు చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.